యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండు బ్యాంకులు అప్రెంటిసెస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్రెంటిసెస్ ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్, అప్రెంటిషిప్ చేయటం అన్నమాట బ్యాంకులో. సో ఇట్స్ 1 year అప్రెంటిషిప్ ప్రోగ్రాము, 1 year ట్రైనింగ్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకు 1 year తర్వాత వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అది బ్యాంకులో పర్మనెంట్ జాబ్ కోసం పనికిరాదు. అయితే బ్యాంకులో ముందు చేయబోయే రిక్రూట్మెంట్స్లో ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే 1 year పాటు వాళ్ళు కంప్లీట్గా అందులో ట్రైనింగ్ అయి ఉంటారు కాబట్టి రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఈజీ అవుతుంది. కాబట్టి రిక్రూట్మెంట్లో కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు ఆల్రెడీ ఏ బ్యాంక్ అయినా కండక్ట్ చేసినా అప్రెంటిషిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మాత్రం దీనికి అవకాశం ఉండదు. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, జాబ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏది ఉన్నా కూడా దీన్ని పని చేయడానికి అవకాశం ఉండదు. సరే, ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మన నోటిఫికేషన్లో చూద్దాము ఏమున్నాయి అనేది. ఇక మీరు ఏ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సీ, రైల్వేస్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రం మీకు ప్రిపరేషన్కి సరిపోయేటువంటి ద బెస్ట్ మెటీరియల్ ఎవ్రీడే కంటెంట్ మేము అప్లోడ్ చేస్తున్నాం మా టెలిగ్రామ్ ఛానల్లో. సో దానికోసం మీరు స్కాన్ చేయండి, లేకపోతే రేస్ ఫర్ జాబ్ అని టెలిగ్రామ్లో మీరు ఛానల్ టైప్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవ్రీడే కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, వేరే సబ్జెక్ట్స్ యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇట్లాంటి వాటికి ఎక్సర్సైజులు కావచ్చు, వీటన్నిటికీ మీకు ప్రొవైడ్ చేస్తాం. ద బెస్ట్ కంటెంట్ మీకు ఇందులో దొరుకుతుంది. అండ్ అదేవిధంగా రేస్ అన్ని ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ కూడా నడిపిస్తుంది. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే డౌన్లోడ్ చేసుకోండి రేస్ ఫర్ జాబ్ యాప్ని. అందులో కేవలం ఆన్లైన్ కోర్సెసే కాదు, టెస్ట్లే కాదు, మీకు ఫ్రీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాసుకోవచ్చు. ఏ ఎగ్జామినేషన్ కోసమైనా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్లోకి వెళ్ళి అందులో ఫ్రీ టెస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఓపెన్ చేసి మీకు అన్ని టెస్టులు ఫ్రీగా మీరు రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎనీవన్ కెన్ రైట్ దిస్ వన్. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ఐబీపీఎస్ క్యాలెండర్ రిలీజ్ చేసింది 25-26కి, అండ్ ఎస్ఎస్సి కూడా క్యాలెండర్ రిలీజ్ చేసింది. సో కాబట్టి మీరు ఈ క్యాలెండర్స్ కోసం, ఈ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే మీకు బెస్ట్ కోచింగ్ అనేది మీకు రేస్ అందిస్తుంది. ఎనీ బ్రాంచ్, హైదరాబాద్ ఉన్నటువంటి ఏ బ్రాంచ్లో అయినా సరే మీరు ఆఫ్లైన్ బ్యాచెస్ కోసం జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు కోచింగ్ తీసుకోలేకుండా ఉంటే మాత్రం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్ఏ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, మీకు కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తాయి. 2 నోటిఫికేషన్స్ మనకు ఒకేసారి వచ్చాయి కాబట్టి 2 నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం టోటల్గా 2691 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కంట్రీ వైడ్గా. అయితే ఇది ఈ రిక్రూట్మెంట్ స్టేట్ వైడ్గా జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 549 వేకెన్సీస్, తెలంగాణలో 304 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటారు. కారణం ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయింది కాబట్టి న్యాచురల్గానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. సో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకుంటే టోటల్గా కంట్రీ వైడ్గా 4000 వేకెన్సీస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 59 అండ్ తెలంగాణలో 193 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్స్ అని కూడా స్టేట్ వైడ్గా మీకు రిక్రూట్ చేస్తారు. మీరు ఈ స్టేట్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు అప్లై చేసిన స్టేట్లో కూడా మీ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. 3 డిస్ట్రిక్ట్స్ ఇవ్వాలి. దానికి తగ్గట్టుగా ఆ డిస్ట్రిక్ట్లోనే మిమ్మల్ని అప్రెంటిస్షిప్గా తీసుకున్నప్పుడు రిక్రూట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు ఇట్స్ 12 year ప్రోగ్రామ్. అంటే 12 months ప్రోగ్రాము, 1 year పాటు జరిగేటువంటి ప్రోగ్రాము. మీకు ఎవ్రీ మంత్ 15,000 స్టైఫండ్ ఇస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మాత్రం అర్బన్లో 15,000, రూరల్లో 12,000 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేయడం అనేది జరుగుతుంది. అండ్ వీటికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి చూస్తే ఏజ్ వచ్చేసి 1 to 2025 వరకు 20 years, 28 years, 20 మినిమము, 28 years మ్యాక్సిమము. సేమ్ థింగ్ రెండింటి కూడా అదే విధంగా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. రెస్పెక్టివ్ డేట్ కూడా మీకు ఇచ్చారు. సో ఇది రెండింటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇది. సో ఆ పర్టికులర్ ఇవి మీరు క్వాలిఫై ఉండాలి. ఇది జనరల్ క్యాండిడేట్స్కి ఏజ్ అనేది. సో రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఎట్లాగా ఉంటుంది. అండ్ ఇంకా అప్లై చేసుకోవడానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ అప్లై చేసుకోవడానికి 5th March లాస్ట్ డేట్ ఉంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడాకి అప్లై చేసుకోవడానికి 11th March లాస్ట్ డేట్ ఉంది. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చూడండి. మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకేమో 800 plus GST ఉంటుంది. ఆల్ ఫీమేల్స్కి 600 plus GST, SC ST వాళ్ళకి 600 plus GST, అండ్ PWBD వాళ్ళకి 400 plus GST ఉంటుంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే బెంచ్ మార్క్ డిజబిలిటీ PWBD క్యాండిడేట్స్కి మాత్రం 400 plus GST ఉంటుంది. అదే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ 600 plus GST. అదే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ కూడా 800 plus GST
మీరు అప్లికేషన్ ఫీజు మోరల్లెస్ గమనిస్తే మీరు ఒకలాగానే ఉంటాయి రెండింటికి కూడా, రెండు నోటిఫికేషన్స్ కూడా ఒకలాగానే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే లోకల్ లాంగ్వేజ్ మీకు తప్పనిసరిగా మీకు వచ్చి ఉండాలి. ఏ స్టేట్కి అప్లై చేస్తుండో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. అయితే మీరు 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ తెలుగు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఆర్ ఉర్దూ, ఏపీ కానీ తెలంగాణ కానీ లోకల్ లాంగ్వేజెస్ రెండు, తెలుగు ఆర్ ఉర్దూ. మీకు ఆ సబ్జెక్ట్ మీరు చదువుకున్నట్టయితే ఎటువంటి టెస్ట్ ఉండదు. అది చదువుకోకపోతే మాత్రం మీకు టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 10thలో కానీ 12thలో కానీ మీరు సర్టిఫికేట్ చూపించాలి వాళ్ళకి తెలుగు ఒక సబ్జెక్టుగా చదువుకున్నట్టుగా. అండ్ ఇక ఆన్లైన్ టెస్ట్ ఒకసారి చూడండి ఎట్లా ఉంటుందంటే రెండు ఎగ్జామినేషన్స్ కూడా బీఓబీ, రెండు బ్యాంక్స్, బీఓబీ కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఒకలాగానే ఉంటుంది. 4 సెక్షన్స్ ఉంటాయి. అవి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 4 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్లో 25 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ టైం ఉంటుంది. అండ్ దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్ ఉండదు. ఇందులో అప్లై చేసి ఇందులో రాసినటువంటి క్యాండిడేట్స్ ఎవరికైతే మార్కులు వస్తాయో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ప్రొవైడెడ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ వచ్చి ఉండాలి. సో ఆల్రెడీ మీరు 25-26లో మీకు బ్యాంక్ జాబ్ అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టయితే ఎట్లాగో క్యాలెండర్ వచ్చింది. ఇప్పుడు అవి ఎస్బీఐ ఎగ్జామినేషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. మళ్ళీ 25కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఎస్బీఐ వస్తాయి. సెకండ్ పార్ట్ రావచ్చు, ఈసారి ముందు పార్ట్లో రావచ్చు. బట్ ఆల్రెడీ ఐబీపీఎస్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. దాంతోపాటు ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్కి కూడా క్యాలెండర్ రిలీజ్ చేసింది. రైల్వే ఎట్లాగా ఉంది, మీకు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఉంది. గ్రూప్ డి అప్లై చేసుకోవడానికి 31st లాస్ట్ డేట్ ఉంది, ఎక్స్టెండ్ చేశారు. సో మీరు అప్లై చేయండి. వీటన్నిటికీ మోరార్లెస్ ఒకటే ప్రిపరేషన్ సరిపోతుంది. కరెక్ట్గా ప్రిపేర్ అయితే 25లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. తప్పనిసరిగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్.